డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్డిటి ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. అవన్నీ బాగా వచ్చినాయి, కానీ తర్వాత నాకు ఏమైందంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. బాగా పెరిగింది. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది, ఎక్స్ప్లాయిటేషన్ దానికంటే ఎక్కువ పెరిగింది. అప్పుడే అనమాట. దానికోసమనే దానికి అప్పుడు యాక్చువల్లీ లక్కీలీ ఐ వాజ్ దేర్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ మిషన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. చంద్రబాబు నాయుడు గారే దానికి చైర్మన్గా ఉండేవారు. మిగతా అంత దేశంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా అన్నా హజారే కానివ్వండి, తర్వాత సునీతా నారాయణన్ కానివ్వండి, వీళ్ళందరినీ తీసుకొచ్చినారు మన యుగంధర్ గారు దాంట్లో వాటర్ కన్జర్వేషన్ మిషన్. నేను కూడా ఉండేవాడిని దాంట్లో. సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఐ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ అవుట్ దట్ వాల్టా యాక్ట్. బికాస్ ఐ సా హియర్ ఇంతకు ముందేమో గ్రౌండ్ వాటర్ లేదని మనం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసినాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం 100% ప్రూఫ్ చేసినాము. ఊరు విడిచిపెట్టి ఒక చుక్క కూడా బయటికి పోదు. బట్ అదంతా గ్రౌండ్ లేక్ చాలా వరకు ఇంకుతా ఉంది. ఇంకిన తర్వాత బోర్వెల్స్ ఎక్కువైపోయి మళ్ళీ డిస్ట్రెస్ మొదటికి యాక్చువల్లీ సమస్యలు పెరిగాయి, పెరిగినాయి కదా. ఇది సో దెన్ వాట్ నెక్స్ట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్. వేర్ డూ వి గో? సో వాల్టా యాక్ట్ అనేది ఒక తీసుకొస్తే బాగుంటుందంటే, ఇప్పుడు యుగంధర్ గారికి బాగా క్లౌట్ ఉండేది చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే ఆయన కావాలనే నేను తెచ్చుకున్నాను. అప్పుడు ఎస్సీఆర్పీలోకి తీసుకురావడం జరిగింది. ఆయన రిటైర్ కాగానే ఎస్సీఆర్పీలోకి రావడం జరిగింది అనమాట. సో అట్లా ఆయన బాగా విన్నాడు అనమాట. సో ఇట్లాంటి యాక్ట్ తీసుకొని రావాలని చెప్పి వాటర్ కన్జర్వేషన్లో చెప్తే ఆయన హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఫర్ దట్. అండ్ దెన్ వి డ్రాఫ్టెడ్ దట్. మన టక్కర్ గారు కూడా ఉండేవాళ్ళు దీంట్లో. కాబట్టి ఆయన, నేను, తర్వాత పునీట అని ఉండేవాడు కమిషనర్, అనిల్ కుమార్, ఏకే పునీట. తర్వాత చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిపోయింది అతను. సో ఆయన కమిషనర్గా ఉండేవాడు. సో ఉండి వి బ్రాట్ ఇన్ దట్ వాల్టా యాక్ట్. అది వచ్చేటప్పటికి 2023 బిగినింగ్ అయింది అనమాట. జనవరి అట్లాగా అది యాక్ట్ అయిపోయింది, పాస్ అయిపోయింది. ఇంకా దాని నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనేటప్పటికి ఏప్రిల్లో ఎలక్షన్స్ మొదలవుతాయి అన్నమాట. ఎలక్షన్స్ మొదలయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం అంటే ఇది ఇప్పుడు టైం కాదు, పొలిటికలీ దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్, మనం గ్రౌండ్ వాటర్ని రెగ్యులేట్ చేయాలా అని చెప్పిన ఆలోచన మనం పోతే రైతుల్లో చాలా ప్యానిక్ అయిపోతారు ఎలక్షన్ల టైంలో. ఐ అండర్స్టాండ్ దట్. వన్ హ్యాస్ టు బీ పొలిటికలీ ఫీజిబుల్ కాదు, మనం చూడంగానే వాళ్ళు చూడాలి కదా తప్పకుండా. సో అట్లా దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టినాను. సో దాన్ని హోల్డ్లో పెట్టిన తర్వాత అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ ది ఎలక్షన్. 2024లో హీ లాస్ట్ ది ఎలక్షన్. 2004లో హీ లాస్ట్ ది ఎలక్షన్. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని సీరియస్గా తీసుకోలేదు. అన్ఫార్చునేట్లీ వాల్టా యాక్ట్ వాజ్ నాట్, ఎవరు తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకెవరు కూడా దాన్ని ఆ తర్వాత సీరియస్గా తీసుకోలేదు. అందుకోసమనే ఇప్పటికి కూడా ఇచ్చలవిడిగా బోర్లు ఎక్కడో దాన్ని దట్ ఈస్ యూజ్ మోర్ యాజ్ అన్ ఎక్సెప్షన్ టు కంట్రోల్ సమ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. యాక్ట్ అయితే వచ్చింది కానీ దాన్ని అమలు చేయడంలో ఎక్కడ ఇది చేయలేదు. సో దట్ వాజ్ ఇట్. సో దెన్ ఐ ఫెల్ట్ దెన్ వేర్ ఆర్ వి హెడింగ్? So then I said, what can we do in rain-fed agriculture? How can we make rain-fed agriculture little more viable, dependable? So different cropping systems and Japan. Appude actually we introduced this system of what we call rain-fed horticulture. Rain-fed horticulture అనేది ఎక్కడన్నా ఎవరన్నా చదువుకున్నారేమో ప్రపంచంలో లేదు, కానీ ఎక్కడ చేయలేదు. హార్టికల్చర్ అంటే మామిడి చెట్లు వేయడం. హార్టికల్చర్ అంటే ఇరిగేషన్ ఉండాలా, దానికి చిన్న చెట్లు. అనంతపూర్లో మామిడి చెట్లు కాదు, అనంతపూర్లో చీనా చెట్లు. బత్తాయి ఇక్కడ గ్రేప్ ఉండేది ఒకప్పుడు, ఎక్కువ గ్రేప్ ఉండేది. గ్రేప్ తర్వాత గ్రేప్కి ఎందుకు కొంచెం ప్రాబ్లం అయింది ఇక్కడ, సాయిల్స్ అదే ప్రాబ్లం అయింది. 20 years తర్వాత హైదరాబాద్ తర్వాత గ్రేప్ వాజ్ ఓన్లీ అనంతపూర్. హైదరాబాద్ వాజ్ నెంబర్ 1, అనంతపూర్ వాజ్ నెంబర్ 2 అన్నమాట. సో అది అయిన తర్వాత బత్తాయి అట్లా వస్తుంది. నేనేం చేసిన అంటే, నా ఆలోచన ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ, ఫార్మింగ్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ ఎట్లా ఉండేటివారంటే, అదే ఇప్పటికి కూడా కొత్తగా కాన్సెప్ట్స్ ఏం మార్పు రాలేదు. మా ఫ్యామిలీలో
ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ తర్వాత ఒక మ్యాంగో గార్డెన్ ఉండాలి. ఒక మ్యాంగో గార్డెన్ తర్వాత ఒక 70-80 చింత చెట్లు ఉన్నాయి. తర్వాత 5 బావులు ఉన్నాయి, చిన్న చిన్న బావులు, 5 చిన్న బావులు ఉన్నాయి. అన్నేళ్ళు దానిలో నీళ్ళు ఉండవు. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాయి, ఒక్కొక్క బావిలో ఉండవు, అట్లాగా ఉంటాయి అనమాట. ఎక్కడ ఏదో కొంత ఎక్కడో ఒక చోట ఉంటుంది అనమాట. సో ఓ పక్క ఏమైంది, రెయిన్ఫెడ్ పశువులు కూడా ఉంటాయి, పశువులు ఉన్నాయి, కరెక్ట్, మేకలు ఉన్నాయి, మేకలు కానీ గొర్రెలు కానీ ఏవో ఒకటి తప్పకుండా ఉన్నాయి, ఆవులు ఎనువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నందువల్లనే మేము మా ఫ్యామిలీ తట్టుకోగలుగుతుంది. అన్నీ ఎప్పుడు పని చేయలేదు యాక్చువల్లీ. ఇవి అన్ని రకాలుగా బాగా ఉండేది చాలా అరుదుగా ఉంటుంది. బట్ అన్నీ పనిచేసిన సంవత్సరం అదేదో చాలా సమృద్ధి ఉన్నటువంటి సంవత్సరంగా లెక్కన. కరువులు వస్తే కూడా తిండి గింజలు ఇంట్లో ఉంటాయి, మాకు సమస్య లేదు అసలు. ఒక సంవత్సరం కరువు వస్తే ఇంట్లో కావాల్సిన తిండి గింజలు ఉంటాయి. రెండవ సంవత్సరం కరువు వస్తే తిండి కరువు అంటాం దానికి. అందుకోసమనే ఫ్యామిన్ కాన్సెప్ట్ వచ్చింది. ఫ్యామిన్ ఈజ్ డిఫరెంట్. ఫ్యామిన్ లిటరల్లీ మీన్స్ దట్ ఏ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. దట్ ఈస్ వై ఇట్ బికమ్స్ ఎ ఫ్యామిన్. సో ఒక సంవత్సరం పంట పండకపోతే కూడా గ్రామంలో దాదాపు గ్రామానికి సరిపోయేంత ధాన్యము గ్రామంలోనే ఉండేది. రెండవ సంవత్సరం కూడా కరువు వస్తే ఆ రెండవ సంవత్సరం ఈ ధాన్యం సరిపోయేది. మూడవ సంవత్సరం వరుసగా పంట పోయింది, కరువు వచ్చిందంటే అప్పుడు ఈ క్షామం వచ్చేది. అప్పుడు సమస్య, అప్పుడు చాలా తిండి కరువు అనేవాళ్ళు. తిండి కరువు అని కూడా అనేవాళ్ళు, దాని పేరు కూడా తిండి కరువు అని కూడా అనేవాళ్ళు అనమాట. సో అట్లాంటి పరిస్థితి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. సో లైవ్లీహుడ్స్ ఇక్కడ ఈ రెయిన్ఫెడ్ ఫార్మర్ కావాలంటే వీళ్ళకి కొన్ని చెట్లు ఉండాలి కదా, కొన్ని పశువులు ఉండాలి కదా. వీళ్ళకు మా ఇంట్లో ఉన్నట్లే వీళ్ళకి కూడా ఉంటే వాళ్ళు తట్టుకునేట్లే వీళ్ళు కూడా తట్టుకుంటారు కదా. మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కూడా చాలా ఇబ్బందులు పడినాం. అయినా కానీ ఎందుకు తట్టుకోగలిగినాం అంటే బికాస్ ఒకదానికి తోడు అవుతూ వచ్చినాను. సో దట్ ఈస్ వెన్ వీ ఇంట్రడ్యూస్ దిస్ రెయిన్ఫెడ్ హార్టికల్చర్. యాక్చువల్లీ రెయిన్ఫెడ్ హార్టికల్చర్ అంటే చాలా క్లియర్. ఎట్లాంటి చెట్లు పెట్టాలంటే యూ కెన్ ఓన్లీ గో ఫర్ టామరిన్, యూ కెన్ ఓన్లీ గో ఫర్ మ్యాంగో, యూ కెన్ ఓన్లీ గో ఫర్ కస్టర్డ్ యాపిల్. ఇట్లాంటివి అయితేనే రెయిన్ఫెడ్ దీనికి తట్టుకోగలుగుతాయి. మనం ఇనిషియల్గా కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ప్రొటెక్టివ్ వాటరింగ్ లాగా అట్లాగా ఇచ్చి కొంచెం నిలదొక్కున్నారంటే తర్వాత వర్షం పైనే ఆధారపడి అవి బతకాలా అనేది కాన్సెప్ట్. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత గ్రోత్ స్లోగా ఉంటుంది. ఈల్డ్ కూడా ఇరిగేషన్ ఉన్నంత రాదు. ఇరిగేషన్ ఉన్న దాంట్లో 60% ఈల్డ్స్ కూడా వస్తాయి. అది వస్తే చాలు, అంతో ఇంతో. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ దట్ ట్రై టు క్యారీ టు ది ఫార్మర్స్. అప్పుడు చాలా క్యాంపెయిన్ చేసినాను. మీకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు మీరు ఈ పంట పెట్టండి. ఏదో మీకు చింత కానీ, లేకపోతే మామిడి కానీ, లేకపోతే సీతాఫలం కానీ, నేరేడు కానీ, ఇవన్నీ మన అనంతపూర్ క్లైమేట్ బాగా తట్టుకోవాలి, అనుకూలమైన. ఇట్లాంటి వేరే పంటలకు మీరు చీని అట్లాంటివన్నీ దానికి బోర్ బావులు ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి. రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ కాకపోతే చాలా కష్టపడి దాన్ని రైతుల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. చాలా ఎట్లా అంటే ఎవరైనా ఒక రైతు దానికి ముందుకు వస్తే నాకు ఎంతో ఆనందం అయిపోయింది. ఎవరు ముందుకు రారు అసలు. నీళ్లు పోసి చెట్లు బతికించుకోవాలంటే వాళ్ళకి అసలు దే కెనాట్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అట్లా కొంతమందిని ఎంకరేజ్ చేస్తే యూ వోంట్ బిలీవ్ రామ్, అప్పుడు ఎట్లా నీళ్ళు దానిలో పోసుకున్నారంటే గాడిదల పైన నీళ్లు తీసుకొని పోయినారు. మీకు తెలుసుంటారు, గాడిదల పైన కళ్ళు తీసుకుని పోతుంటారు, చూసినారా మీరు? ఈ పక్క ఆ పక్క లెదర్ బ్యాగ్స్లో కళ్ళు తీసుకుని ఆ బ్యాగుల్లో నీళ్లు పోసుకొని పోయి వాళ్ళు కాపాడు. సైకిల్ పైన నీళ్లు తీసుకొని పోయి కాపాడుకున్నారు. డ్రమ్ములు, ఎద్దుల బండ్లు ఎవరైనా ఉంటే బండ్లలో డ్రమ్ములు పెట్టుకొని పోయి అట్లా ఆ విధంగా అక్కడక్కడే కనపడే వాళ్ళు అట్లా వాళ్ళు. అయితే వాళ్ళే పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. వాళ్ళ చెట్లు ఎప్పుడైతే బతికి కొంచెం 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత పూత కాయలు కనపడేది మొదలు పెట్టినారో అప్పుడు ఇంకొంతమంది ఈ మొమెంటం బిల్డప్ చేయడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్, యూ వోంట్ బిలీవ్, 15 years. 15 ఏళ్లకు మేము కూడా పెట్టుకుంటాం సార్ కొంతమందిని ముందుకు, డిమాండ్ రావడం అనేది మొదలుపెట్టింది. సో లక్కీలీ బై దెన్ యాక్చువల్లీ దిస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో రాజు గారు అప్పుడు సెక్రటరీగా ఉన్నారు. రాజు గారు ఉన్నప్పుడు మన వాటర్ షెడ్ ప్రోగ్రామ్ గురించి అతనికి తెలుసు, రూరల్ డెవలప్మెంట్లో ఉన్నాడు కదా అతను. సో కాబట్టి ఆయన హీ టుక్ మీ ఇంటూ కాన్ఫిడెన్స్. ఎట్లా చేద్దాం ఈ స్కీమ్, ఏం చేద్దాం అని చెప్పి ప్రతిదీ మేము ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో ఏమి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ డిట్టో అట్లే ఉపాధి హామీలో తీసుకొచ్చేటట్లు ఆయన తీసుకొచ్చినాడు అనమాట. ఇంకా ఎక్కువ వేరే ఎక్కడ ఉండేవి అన్నీ కూడా కలిపినాడు అనమాట. ప్రాసెసెస్ కూడా ఎట్లా దానికి ఒక గ్రామ సభ పెట్టడం, దాంట్లో డిసైడ్ చేయడం, మొత్తం పార్టిసిపేటరీ ప్రాసెస్లో చాలా ప్రోగ్రెసివ్గా ఆయన ఆలోచన చేసి దాన్ని బాగా డ్రాఫ్ట్ చేయడం అనేది కూడా జరిగింది. దాంట్లో ఈ ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ట్రైల్ అండ్ హార్టికల్చర్ అనే స్కీమ్ అయితే ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలామంది ముందుకు రాలేదు. ఎందుకంటే రైతుల నుంచి
డిమాండ్ లేదు. అనంతపురం జిల్లాలోనే అంతో ఎంతో డిమాండ్ ఉంది, కానీ వేరే జిల్లాల్లో ఎక్కడ రాలేదు. సో అప్పుడు మనం ఆర్డిటి కూడా బాగా హార్టికల్చర్ బాగా ప్రమోట్ చేసేది. సో అప్పుడు ఆర్డిటి తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ రెండు కలిపి ఆర్డిటి మొక్కలు ఇస్తుంది, మిగతాదంతా వాళ్ళు డిడబ్ల్యూఎంఏ వాళ్ళు చేస్తారు. ఎక్సలెంట్ వర్క్, 3-4 years బాగా రెయిన్ఫెడ్ హార్టికల్చర్ అనే దాన్ని బలంగా రైతుల్లోకి తీసుకుపోగలిగినవాడు. ఎప్పుడు అంటే దట్ ఈస్ బిట్వీన్ 2010 and 15 ఆ మధ్యలో చాలా బలంగా తీసుకొని పోగలిగినవాడు. సో తర్వాత ఏమైందంటే మామూలే మళ్ళీ మామిడి చెట్లు పెట్టుకుంటాడు, ఒక 2 ఏళ్ళు కాపాడతాడు, తర్వాత వానికి ఐడియా వస్తుంది, బోర్ వేసి చూస్తాం నీళ్ళు వస్తాయేమో. సో చాలా ల్యాండ్ ఆ విధంగా రెయిన్ఫెడ్ హార్టికల్చర్గా మొదలైన ల్యాండ్ మళ్ళీ ఇరిగేషన్ రావడం, బోర్ వేస్తాడు కూడా, బోర్ వేస్తే నీళ్ళు పడితే ఇంక సరేలే అని చెప్పండి, ఇంక సరే మామిడి ఉంటుంది, వేరే పంట పెట్టుకుంటాడు, మామిడి కూడా ఉంటుంది, అట్లా ఆ విధంగా మళ్ళీ చాలా వరకు అట్లా మారి. బట్ ఎనీవే దట్ వాజ్ ఏ గుడ్ ఫిలిప్ అట్ దట్ టైమ్, దట్ గేవ్ ఏ గుడ్. ఇప్పుడు ఈ రకమైన వాటర్ షెడ్ నుంచి రెయిన్ఫెడ్ హార్టికల్చర్ నుంచి ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా ఎట్లాగా వచ్చిందంటే, అది ఎట్లా వచ్చిందంటే 2006లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మొదలైంది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మొదలు కాగానే అది నాకు ముందే తెలుసు, ఇంక వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ మనం చేయలేమని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కిందనే ఆ కార్యక్రమాలన్నీ మనం జరుగుతున్నాయి, అవన్నీ చేస్తాం కాబట్టి మనం ఇంక వేరే ఏం చేయాలని చెప్పిన అప్పుడు దెన్ వీ హ్యాడ్ యాక్చువల్లీ స్ట్రాటజిక్ ప్లానింగ్ వర్క్షాప్ అని ఒక వర్క్షాప్ పెట్టినాం అనమాట. సో బెంగళూరు నుంచి ఒక కన్సల్టెంట్ ఉన్నాడు, ఆ కన్సల్టెంట్ పిలిపించి ఇప్పుడు ఇట్లా ఉంది, వీఆర్ ఇన్ దిస్ స్టేజ్, వీఆర్ డూయింగ్ సో ఫార్ దిస్ watershed development, but now same thing will be done by the government more or less. So what is the present need, how do we identify what is our next intervention అని చెప్పండి ఒక ఎక్సర్సైజ్ చేసినాం. అప్పుడు దాదాపు 1 week మేమంతా కూడా స్టాఫ్ అంతా కూర్చొని ఆయన ఫెసిలిటేషన్ కింద we try to analyze the scenario, what is the scenario in Anantapur district, what are the strengths, what are the weaknesses, what are the gaps అని చెప్పని చూస్తే బాగా గ్యాప్ అనిపించింది. మళ్ళీ ఏంటంటే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ గ్యాప్గా అనిపించింది. సో కాబట్టి ఇట్ ఈస్ వర్త్ వైల్ టు ఫోకస్ ఆన్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్ అండ్ దట్. దెన్ ది సెకండ్ గ్యాప్ దట్ వాజ్ దేర్ ఆఫ్ కోర్స్ నీడ్ ఫర్ రిప్లేసింగ్ ది అగ్రోకెమికల్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా అట్లా ఇది చేయాలి. ఇది ఈ గ్రీన్ రెవల్యూషన్ మోడల్ పైనే చాలా విమర్శ రావడము, అది చాలా డిస్ట్రక్టివ్గా తయారవుతుంది రాను రాను ఇంకా ఎక్కువ. అది దట్ ఈస్ డిస్ట్రక్టివ్ టు కమ్యూనిటీ హెల్త్, పబ్లిక్ హెల్త్కు, తర్వాత సాయిల్ హెల్త్కు, నేచర్కు, అన్నిటికీ కూడా అది డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి వీ వాంటెడ్ టు స్పెషలైజ్ అట్ దట్ టైమ్ ఇన్ 2 things. దిస్ వాజ్ అవర్ ప్రయారిటీ యాక్చువల్లీ. 2007 ఐఎమ్ టాకింగ్ అబౌట్. 2007లో వీ వర్క్ విత్ రెయిన్ఫెడ్ ఫార్మర్స్ అండ్ వీ వర్క్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. దే ఆర్ to some degree they converge, but there are also other people who are other farmers, irrigation farmers who are using lot of agrochemicals. So వాళ్ళతో న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తేనే, వాళ్ళు దాన్ని యూజ్ చేస్తేనే అప్పుడే కొంచెం క్లీన్ ఫుడ్ మనకు దొరుకుతుంది, సాయిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే కాదని. దట్ వాజ్ ఆల్సో ది టైమ్ యాక్చువల్లీ విజయ్ కుమార్ గారు ఆల్సో, యూ రిమెంబర్ దట్, మన సిఎస్ఏ వాళ్ళు అక్కడ పొన్నబాబు ఏదేది మన ఖమ్మం జిల్లాలో 2-3 విలేజ్ కెమికల్ ఫ్రీ విలేజ్ చేసినారు. సో దాన్ని కూడా తీసుకోవడము, తర్వాత మేము దీన్ని కూడా తీసుకోవడం, రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ కూడా తీసుకొని మొదలుపెట్టి. సో ఆ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ లేకపోయినప్పుడు మాకు లక్కీలీ ఐ హ్యాడ్ స్టిల్ దట్ దోస్ వాటర్ షెడ్ టీమ్, మాకు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ లిటరేచర్ అండ్ వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ రెయిన్ఫెడ్ అగ్రోనామికల్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ డ్రౌట్ టాలరెంట్ అని చెప్పిన వాళ్ళు. దే కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్స్. ఇప్పటికి ఏమైందంటే ఆ టయానికి మోనోక్రాప్, గ్రౌండ్నట్ మోనోక్రాప్ వచ్చేసింది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువగా. అదే ఉంది ఇంకా దాదాపు 100% అదే ఉండేది. సో వాళ్ళు మళ్ళీ ఏం చేసినారంటే చూడండి, మనం కరువు తట్టుకునే పంటలు కావాలంటే మళ్ళీ వీ హ్యావ్ టు గో ఫర్ అవర్ ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ నవధాన్య మనం పోవాల్సి ఉంటుంది. ఈ సమయానికి ఈ టైంకి సరిపోయేటట్లు అడాప్ట్ చేసుకొని ఆ ప్రిన్సిపల్స్ డైవర్సిఫైడ్ క్రాప్స్ దాంట్లో వస్తే, తిండి గింజలు వస్తే కానీ మళ్ళీ కాదంటే. సో దే డిజైన్ యాక్చువల్లీ అట్ దట్ టైమ్ సమ్ గుడ్ క్రాపింగ్ సిస్టమ్స్, అగ్రోనామికల్ ప్రాక్టీసెస్, రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ని ఏ విధంగా మనం మళ్ళీ కొంతవరకునైనా రివైవ్ చేద్దామనే దానిపైన. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ on that. One of the important interventions is rainfed horticulture. The other important interventions were multiple cropping within the
నవధాన్య కెమికల్ ఫ్రీ తీసుకోవడం. దానికి ఇంకొంచెం మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కొంచెం ఏదన్నా షీప్ రేరింగ్, గోట్ రేరింగ్ దానికి కొంచెం అట్లా యాడ్ చేయడం, ఇంకొంచెం ఇరిగేషన్ ఉంటే మాత్రమే డైరీకి పోవాలి. సో ఈ కాన్సెప్ట్తో మేము వీ స్టార్టెడ్ వర్కింగ్. సో దట్ వాస్ టైమ్ వెన్ యాక్చువల్లీ దెన్ ఈ అప్పటికే చాలా ఆర్టికల్స్ రాసినాను నేను. అనంతప్రస్థానం #1 బుక్ ప్రింట్ అయింది అనమాట అప్పుడు యాక్చువల్గా. సో దాంట్లోనే నేను ఎక్కడ పట్టుకున్నానంటే ఒక కాన్సెప్ట్, నేను ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నాను. ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనే కాన్సెప్ట్తోనే రెయిన్ ఫెడ్ హార్టికల్చర్ తీసుకొచ్చాను. ఇనిషియల్గా కొంచెం వాటర్ ఇస్తే తర్వాత అవి బతుకుతాయి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో ది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకురావచ్చు, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్లో కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పి నేను రాసినాను, కానీ పని చేయలేదు దాన్ని. నాకు అప్పటికి ఐడియా ఎట్లా ఏం చేయాలనేది నాకు ఐడియా రాలేదు. బట్ అయితే ఐ రోట్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ in Rayalaseema is to create conditions for protective irrigation. There are only 1 or 2 dry spells in the whole season. If you can give 1 or 2 protective irrigations, then you will be out of drought. It is as simple as that. దానికి నాకు ఆ విధంగా ఐడియా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ హంద్రీనీవా అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ళ కింద వెంకటరామరెడ్డి అని చెప్పినండి ఒక ఇంజనీర్ ఖాయం చేసినాను. రాయలసీమలో కరువు ఉంది కాబట్టి మనకు హంద్రీనీవా నుంచి మనం నీళ్లు తీసుకున్నాం అంటే, ఈ హంద్రీనీవా నీళ్లు మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వకుండా ప్రొటెక్టివ్ ఇరిగేషన్ కానీ ఇచ్చుకుంటే మనం రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ను సర్వైవ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ప్రియాంబుల్ కూడా హంద్రీనీవా ప్రియాంబుల్ చూస్తే అదే ఉంది అనమాట. ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బి ఫ్లడ్ ఇరిగేటెడ్, ఇట్ వాజ్ మెంట్ టు బి ప్రొవైడింగ్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ టు ఐడి క్రాప్స్. సో అట్లాగా దాన్ని తీసుకొని దానిపైన నేను రాసినాను చాలా, ఇది చేయాలా, ఇది కరువు తట్టుకోవాలంటే ఇట్లా వృక్ష పంటలు పెట్టాలా, తర్వాత బహుళ క్రాప్స్ బహుళ పంటలు ఉండాలా, తర్వాత ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఉండాలా, కొంచెం ఎంతో పశువులు ఉండాలా, అట్లా ఉంటే తట్టుకుంటారు అనే కాన్సెప్ట్ పైన లైవ్లీహుడ్స్ నేను ఆలోచన చేస్తూ దానిపైన ఎక్కువ రాసినాను అనమాట. సో అప్పుడు తర్వాత ఏమైంది 2012 ఆ 13లో యాక్చువల్గా అప్పుడు యలమందారెడ్డి గారు రిటైర్ అయినారు అనమాట. యలమందారెడ్డి గారు ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు. నాకు పరిచయం ఉంది, వాళ్ళ బాస్ కూడా నాకు వాళ్ళ గురువు ఉన్నాడు, శంకరెడ్డి అని ఉండేవాడు అతను అగ్రికల్చర్ యూనివర్సిటీలో. యాక్చువల్లీ రిటైర్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్. ఆయన శంకరెడ్డి ఆయన ఇద్దరు శిష్యులు అనమాట. ఇద్దరు నాకు తెలుసు, ఎందుకంటే నాతో టచ్లో ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఆయన రిటైర్ కాగానే నేను ఆస్ట్ యలమందారెడ్డి గారు మీరు వచ్చి పని చేస్తారు కదా అంటే, దెన్ హీ అగ్రీడ్, ఓకే లెట్ అస్ వర్క్. ఆయన కూడా ప్యాషన్, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటే ఆయన కూడా చాలా ప్యాషన్ ఉందన్నమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ అంతా ఆయనకు పెద్ద నమ్మకం లేదు, కానీ బట్ ఇది అయితే చాలా ఉంది అనమాట. సో వెన్ హీ కేమ్, then he started actually this protective irrigation idea. అయితే నేను ఆయన వచ్చినప్పటికీ కొంచెం మొదలు పెట్టినాను నేను. బట్ ఆయన ఏం చేసినారంటే ఆ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ రేకులకుంట ఫామ్లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినాడు. ఆయన ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేసినారంటే, ఒక ఫామ్ పాండ్ దోవి, ఫామ్ పాండ్లోకి నీళ్ళు వస్తే దాంట్లో ఫామ్ పాండ్ లైనింగ్ చేసి ఉంటే దాంట్లో నీళ్ళు తొందరగా ఇంకిపోకపోతే డ్రై స్పెల్ వచ్చినప్పుడు ఈ నీళ్ళు దానికి ఉపయోగించినా యూ కెన్ సేవ్ ది క్రాప్, అట్లీస్ట్ ఇఫ్ నాట్ ది హోల్ క్రాప్, అట్లీస్ట్ ఎంత నీళ్ళు అయితే అంతైనా మనం సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఆయన నాకు చెప్పాడు. నేనేం చేసినాను దానికి అంటే, ఆయన వచ్చేటప్పటికే ఒక ట్యాంకర్ తీసుకున్నాను అనమాట. ఒక మనకు పెట్రోల్ ట్యాంకర్స్ ఉన్నాయి కదా, ఒక పెట్రోల్ ట్యాంకర్ కొనుక్కొని పెట్రోల్ ట్యాంకర్కు మొబైల్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అని చెప్పి పెట్టేసినాను అనమాట. దానికి పెట్టేసి దానికి మొబైల్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కూడా అప్పటికే మొబైల్ డ్రిప్ అనమాట. మొబైల్ డ్రిప్ పెట్టడం, లేదంటే మొబైల్ స్ప్రింక్లర్స్, రెండు కూడా లారీ పైనే మౌంట్ చేస్తాం, అదే లారీ పైనే మౌంట్ చేస్తాం. సో ఎక్కడ మనకు అవసరం ఉంటే అక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తీసుకుంటాం, బోర్బాల్ ఉంటే బోర్బాల్ తీసుకుంటాం, చెరువులో ఉంటే చెరువులో, ఆడుంటే ఆ నీళ్ళు తీసుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ ఇస్తాం. ఈ కాన్సెప్ట్ ట్రై చేద్దాము అని చెప్పని మేము ట్రై చేస్తే మంచి రిజల్ట్స్, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. అయితే అది దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అనేది లేదు, దాన్ని నీళ్ళున్న చోటు, తర్వాత ఈ మొబైల్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ తీసుకుపోవడం, ఇదంతా కూడా లేదన్నమాట. సో అప్పుడే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకసారి నేను డెమాన్స్ట్రేటెడ్ టు హిమ్. ఒకసారి ఆయన మామూలుగా ఈ దీనికి వచ్చేవాడు, ఈ ఏమంటారు మన ఎరువాక ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అన్నమాట. ఎరువాక ప్రోగ్రాంలో నేను డెమాన్స్ట్రేట్ చేసినాను. డెమాన్స్ట్రేట్ చేసి ఇది ఏదో బాగుంది అని చెప్పండి, ఆయన దాన్ని హీ టుక్ ఇట్ సీరియస్లీ. హీ మేడ్ ఏ పాలసీ యాక్చువల్లీ. ఒకసారి కరువు వస్తే ఆయనే అనంతపురం జిల్లాలో ఒక వారం ఇక్కడే ఉండి ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఇప్పించినాను అనమాట. ఎంత వీలైతే అంత ఇప్పివ్వాలా అని చెప్పండి. అంటే ఆఫ్ కోర్స్ మేము సజెస్ట్ చేసిన మెథడాలజీ వేరు, ఆయన చేసిన మెథడాలజీ వేరు వేరు కారణాల వల్ల ఉండేది. బట్ ఐడియా ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఇవ్వాలి, అది
ప్రొటెక్టివ్ ఇరిగేషన్ మేము చిన్నగా ఇస్తే బాగుంటుంది, చిన్న డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది అంటే ఆయన రెయిన్ గన్స్ అని ఇంట్రడ్యూస్ చేసినాను. ఆ రెయిన్ గన్స్ ఆ జైన్ ఇరిగేషన్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇదేంది చిన్నగా ఇస్తే ఎంత అవుతుంది, మా రెయిన్ గన్ అయితే ఒకేసారి చాలా పవర్ఫుల్గా కొట్టేస్తుంది కాబట్టి దానికి ఇస్తామని చెప్పి అట్లా బట్ దట్స్ నాట్ ఏ ప్రాక్టికల్ కాన్సెప్ట్. నీకు ఆ పవర్ వచ్చేంత నీళ్ళు ఇక్కడ దొరకవు, నీకు ఆ పవర్ వచ్చేంత నీళ్ళు నీకు ఫోర్స్ రావాలంటే యూ హ్యావ్ టు యూజ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్, ప్రాక్టికల్ డిఫికల్టీస్. బట్ మేము చెప్పింది ఏంటంటే యూ కెన్ యూజ్ ఇట్, ట్రాక్టర్ ఉంటే చాలు నీకు, యూ కెన్ యూజ్ ఎయిదర్ మొబైల్ డ్రిప్ అయినా యూజ్ చేయొచ్చు, తర్వాత స్ప్రింక్లర్ అయినా యూజ్ చేయొచ్చు, ట్రాక్టర్ ఉంటే చాలు. ఆ కాన్సెప్ట్ మేము చెప్తే ఆఫ్ కోర్స్ డిఫరెంట్, బట్ హీ బారోడ్ ది కాన్సెప్ట్, హీ రియలీ మేడ్ ఇట్ ఎ స్టేట్ పాలసీ. సో అప్పటి నుంచి ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వే టు ప్రొటెక్ట్ ది రెయిన్ఫెడ్ క్రాప్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇరిగేషన్ క్రాప్స్ కంటే అది ట్రీ క్రాప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బోర్వెల్స్ అనేది డ్రై అప్ కావడము, దానివల్ల ఎక్కువ అవుతాయి. చిన్న పంటలు ముఖ్యంగా చిన్న పంటలు పెట్టినటువంటి వాళ్ళు బోర్బావులు నీళ్ళు లేకపోతే చాలా నష్టపోతారు. వాళ్ళు ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బాగా ఈల్డింగ్ ఉంటాయి, బోర్బాయ్ ఎండిపోతున్నారు, ఎక్కడో చోట మళ్ళీ నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తారు. మళ్ళీ వర్షాలు వచ్చి గ్రౌండ్ వాటర్ పెడితే దెన్ అగైన్ బోర్వెల్ విల్ వర్క్. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. సో అట్లాగా ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అరౌండ్ దట్ ఫామ్ పాండ్స్ తర్వాత మేము 500 ఫామ్ పాండ్స్ తవ్వించి లైనింగ్ చేయించి ఆ ఫామ్ పాండ్స్లో నీళ్ళు మళ్ళీ చేసుకునేటట్లు చేసి ఈ మొబైల్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనేది ఆ ట్యాంకరు, ఆ లారీ, ఆ పెద్ద కాన్సెప్ట్ మనం తీసేసి చిన్న ట్రాక్టర్కు ట్రాలీ పెట్టడం. ఎందుకంటే లారీలు అన్ని చోట్లకు పోలేవు కదా, కాబట్టి ఈ చిన్న ట్రాక్టర్కే ట్యాంకర్లు పెట్టడం అట్లా చేసి చాలా విస్తృతంగా దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ మై వెరీ సక్సెస్ఫుల్ అండ్ లార్జ్ స్కేల్ ఎక్స్పెరిమెంట్. ఎస్ బాగా ఇప్పుడు కూడా దానికి లైఫ్ చాలా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఫర్ అదర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ వెరీ వెల్. ఇప్పుడు ఏమైంది, గ్రౌండ్ నట్కు ఇంతకుముందు అయితే ఒకసారి 2 సార్లు లోరు పోచితే మనం ప్రొటెక్టివ్ ఇరిగేషన్ సులభంగా ఇవ్వగలిగేవాళ్ళం. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వచ్చిన దానివల్ల ఇప్పుడు చాలా ప్యాటర్న్లో చాలా మార్పు వచ్చేసింది. ఎక్కువ డ్రై స్పెల్స్ వస్తున్నాయి. కంపేర్ టు 15 years బ్యాక్ దెర్ ఆర్ మోర్ డ్రై స్పెల్స్. పడితే ఒకటే రోజు ఎక్కువ వర్షం పడిపోతుంది, తర్వాత 40 రోజులు 50 రోజులు అసలు పడదు. సో ఇట్లాంటి కండిషన్స్లో అది గ్రౌండ్ నట్ క్రాప్కి ఏమవుతుందంటే గ్రౌండ్ నట్ క్రాప్కు నువ్వు స్ప్రింక్లరే ఇవ్వాల్సి ఉంటుంది, యూ కెనాట్ గివ్ డ్రిప్, ఎందుకంటే చాలా క్లోజ్ స్పేసింగ్ కదా అవి. సో యూ హ్యావ్ టు అట్లా ఇవ్వాలంటే ఏమవుతుందంటే ఎక్కువ నీళ్ళు అవసరం అవుతాయి. అదే నీవు ఇప్పుడు కంది కానీ ఆముదం ఇట్లాంటివి అయితే నీకు 6 feet రోస్ ఉంటాయి, ఆ రోలో నువ్వు డ్రిప్ లైన్ రూట్ జోన్కి ఇచ్చేసి సరిపోతుంది. మొత్తం అంతా ఇవ్వాలంటే 80,000 లీటర్లు అవుతుంది. ఇవన్నీ లెక్కేసినాం. 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వాలంటే కనీసం 80,000 లీటర్లు ఇస్తే నీకు 20 mm రెయిన్ఫాల్ పడినంత నువ్వు దాదాపు ఒక 10 ఇవ్వచ్చు. సో దానివల్ల గ్రౌండ్ నట్ క్రాప్కు ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనుకూలం కాలేదు. బట్ కందికి కానీ ఆముదము ఇట్లాంటి పంటలు ఏవైతే కొంచెం వైట్ స్పేస్, హార్టికల్చర్ బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. సో కొంచెం వైట్ స్పేస్ ఏవైతే ఉంటే బాగా సూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్, సో దెన్ ఐ బిల్డ్ దిస్ హోల్ concept of what Anantapur water grid. This is what the concept that I introduced with the government. Actually happened to be a member in the again farmer welfare commission lo Rajshekhar Reddy garu unnappudu nenu dantlo unnanu, Jaiti Ghosh commission lo unnanu nenu. సో అప్పుడు ఉన్నప్పుడు బలంగా లాబీ చేసినటువంటి అంశం ఏంటంటే హంద్రీనివా అప్పుడు ఆయనే మొదలుపెట్టినాడు, మళ్ళీ పని మొదలుపెట్టినాడు అనమాట. ఆయన ఎన్టీ రామారావు గారు దాన్ని ఇనాగురేట్ చేసినారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టినారు, ఈయన వచ్చి మళ్ళీ దాన్ని పని మొదలు పెడితే నేను చెప్పినాను అప్పుడు ఆ ఫార్మర్స్ కమిషన్లో గట్టిగా బలంగా వినిపించినాను. ఏమంటే మీరు హంద్రీనివాను మీ కన్వెన్షనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మీరు చేస్తున్నారు, దానివల్ల రాయలసీమకు పెద్దగా ఉపయోగం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నీళ్లు తీసుకొచ్చి మా చెరువులు నింపండి. ప్రతి ఊరికి 1-2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు నింపితే మనకు రాష్ట్రానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంటో ఆ ఊరికి ఈ చెరువులు ఇంపార్టెంట్ అనమాట. ఇవే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని చదివింటాం కదా, మీరు కూడా బాగా చదివింటారు ఇంజనీరింగ్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఎ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్. ఇప్పుడు వర్షాలు సంవత్సరం వచ్చి నిండడం లేదు, మీరు దానిలో కానీ నింపితే ఈ గ్రామం సస్యశ్యామలం అవుతుంది. చాలా రకాలుగా ఇది తోడు చేస్తుంది. నెంబర్ 1 గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది.
Number 2, water is available for protective irrigation. Number 3, cattle will have water, people also will have water. Number 4, lot of wildlife, other ecosystem, the whole ecosystem is there, and other livelihoods there. ఎవరు ఇటుకలు వేసుకోవాలంటే కూడా నీళ్ళు కావాలి. అనంతపురం జిల్లాలో ఇప్పుడు ధర్మవరంలో వాళ్ళు పట్టు చీరలు వేసుకోవాలంటే కూడా నీళ్లు కావాలి. నీళ్ళు కావాలంటే ఎక్కడ ఊర్లో చెరువులో నీళ్ళు ఉంటే, కాబట్టి ఇది చాలా బలంగా చెప్పినాను. సో ఇన్ ప్రిన్సిపల్ హీ అగ్రీడ్, జస్ట్ లెట్ us డూ దట్ అంటే వాళ్ళు ఆయన పైన లాబీ చాలా పనిచేసింది గవర్నమెంట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు పని కూడా ఒప్పుకున్నాడు తర్వాత. బట్ స్టిల్ దే అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏమైనా దాన్ని నేను ప్రజల్లోకి ఎంత బాగా తీసుకుపోగలిగినానంటే, ఈరోజు నేను మాట్లాడాల్సిన పని లేదు దాన్ని. ఏ రాజకీయ నాయకుడు గ్రామం లేకపోయినా, ఏ కలెక్టర్ గ్రామం లేకపోయినా వాళ్ళు ఫస్ట్ అడిగేదే అని అంటే మా ఊర్లో చెరువు నింపమని. దట్ ఈస్ ది మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్. పీపుల్ ఆర్ డిమాండింగ్ నౌ అండ్ గవర్నమెంట్స్ ఆర్ ఫోర్స్ నౌ టు ఒబ్లైజ్. ఈరోజు అనంతపురం జిల్లాలో 150 చెరువులకు నీళ్ళు ఇస్తున్నారు. అందరి చెరువులకు నీళ్ళు ఎక్కడైతే చెరువులకు నీళ్ళు ఇస్తున్నారో ఆ ఊర్లో మీరు పోయి ఇప్పుడు స్టడీ చేస్తే యూ విల్ సీ ఏ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ డెవలప్మెంట్ అన్నమాట. అక్కడ నీళ్ళు ఉన్నాయంటే దాని కథే వేరుగా ఉంటుంది. నేను ఒకసారి చెప్పినాను మన చంద్రబాబు నాయుడు గారికి, అనంతపురం పోయినసేపు ఇరిగేషన్ అది నేను మాట్లాడుతుంటే, మల్లారెడ్డి మీరు అది తప్పితే ఏం మాట్లాడరా అన్నాడు. అది కాదు సార్, అది తప్పితే ఏముండదు మాట్లాడడానికి, మాకు తూగోజీకి జిల్లా తేడా ఏముంది సార్, ఇక్కడ నీళ్ళు లేవు ఆ నీళ్ళు ఉన్నాయి, అది ఉంటే మిగతాటివన్నీ ఉంటాయి సార్, అది ఉంటే దీన్ని నెసెసరీగా సార్ అని చెప్పాను. సో దానికి అట్లా దీస్ ఎ వెరీ ఇంపార్టెంట్. దానికి నేను అనంత జలవలయం అని పేరు పెట్టినాను. 1500 ట్యాంకులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో. చెరువులు కుంటలు అంటే చిన్న చిన్నవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, 3000 వరకు ఉంటాయి. బట్ అట్లీస్ట్ మనం గ్రిడ్లో ఎక్కువ రాగలిగినవి 1500 ఉన్నాయన్నమాట. సో యూ క్రియేట్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ దిస్ ట్యాంక్స్. ఎక్కడో కెనాల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ కెనాల్ నుంచి చెరువులోకి నీళ్ళు పోవాలి కదా. నువ్వు ముందు ఎత్తుకు తీసుకోవాలి, ఎత్తు నుంచి కింది గ్రావిటీతో అవి కిందికి రావాలి కదా. సో దానికి ఆ విధంగా ఏర్పాటు చేసిన కెనాల్ సిస్టమ్ అంతా కలుపుకొని వాటర్ గ్రిడ్ అని పేరు, అనంతపూర్ వాటర్ గ్రిడ్ అని పేరు పెట్టినాను. అనంత జలవలయం అని దాన్ని తీసుకుని వచ్చి దాన్ని బాగా రైతుల్లోకి తీసుకుపోతే, ఇప్పుడు రైతులు దాన్ని గ్రామానికి పోయినా వాళ్ళు అడిగేది మాకు ఏమవుతుంది సార్, మాకు చెరువు నింపు అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ నవ్ దట్ ఈస్ కమింగ్ ట్రూ అనమాట. లక్కీలీ దట్ ఈస్ కమింగ్ ట్రూ నవ్. గవర్నమెంట్ స్లోగా పోతున్నాయి కానీ బట్ దే హ్యావ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ 150 గ్రామాలకు ఆల్రెడీ వచ్చిందంట. 150 ఇంకా ఎక్కడే వచ్చిందంటే ఈ మెయిన్ కెనాల్ ఎక్కడ పోతుంది, దగ్గర ఈ పక్క ఆ పక్క చెరువు ఉంటే దానికి నీళ్ళు ఇచ్చేస్తుంది. వేరే దూరంగా ఉండే చెరువుకి ఇవ్వడానికి కెనాల్ తవ్వించాలా, దానికి సిస్టమ్ పెట్టాలా, అది కొంచెం లేదు ఇంకా ఏర్పాటు. బట్ దే ఆర్ అట్ ఇట్, గవర్నమెంట్స్ ఆర్ అట్ ఇట్ నౌ. పీపుల్ విల్ నాట్ లీవ్ ఇట్, గవర్నమెంట్స్ విల్ బి ఫోర్స్ టు డూ దట్. సో ఈ 50 సంవత్సరాల్లో అనేక ప్రయోగాలు చేసి కొన్ని ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళి ప్రజలు కూడా వాటిని కోరుకునే విధమైన మార్పు మీరు చూడగలిగారు. అయితే మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమై ఉంటాయి కూడా. అది బహుశా ఆ సమయంలో ఆ ప్రయత్నం చేయడం, ఆ ప్రయోగం చేయడం అవసరం కూడా అయి ఉండొచ్చు. అలాంటి వాటి గురించి కూడా చెప్తారండి. ఇప్పటికి కూడా నాకు సంతృప్తిగా సాధించినాము అని చెప్పేదానికి మనసు రానటువంటి అంశం ఏంటంటే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఇంకా డీప్ క్రైసిస్లో ఉండడం. చాలా ప్రయత్నాలు చేసినాము, చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ మనం కొంత డెమాన్స్ట్రేట్ చేసి చూపించగలుగుతాం కానీ స్కేలప్ వాటిని చేయలేము. ఆ స్కేలప్ చేయాలంటే అవి ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అనేది రావాలి. ఆ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓన్లీ గవర్నమెంట్స్ ఓన్లీ కెన్ డూ, ఎన్జిఓస్ కెనాట్ డూ అనమాట. సో ఆ దిశగానే ఇంకా కొంచెం నాకు ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో ఇంకా టైం పడుతుంది వీళ్ళకు అనేది ఒక లోట్ అనేది అయితే ఉంది. ఈరోజు యాక్చువల్గా అనంతపురం జిల్లాలో రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అనేది చాలా క్రైసిస్లో ఉందన్నమాట. ఎందుకంటే వేరుశనగ పంట పెట్టడం లేదు, బాగా తగ్గిపోయింది. మోనోక్రాప్ అని చెప్పిన ఒకప్పుడు వేరుశనగ తప్పితే ఏమీ లేదు, దానికోసమనే రైతులు పాటుపడే వాళ్ళు ఇప్పుడు దాన్ని వదిలిపెడుతున్నారు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోయింది, ఫెయిల్యూర్స్ ఎక్కువ అయిపోయినాయి. నెంబర్ 2, ఏదైనా ధాన్యం గింజలు పెట్టుకోండి అని మేము చాలా ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ తరఫున చాలా ప్రయత్నం చేసినాం. నవధాన్య కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొని రావాలని మేము ప్రయత్నం చేసినాం. నవధాన్య కాన్సెప్ట్ తీసుకుని రావాలంటే పెద్ద సమస్య ఏమనంటే దే ఆర్ నాట్ ఎకనామికలీ వైబుల్. ఎకనామికలీ వైబుల్ అంటే ఎట్లా అంటే అవి లో ఇన్వెస్ట్మెంట్, లో ఈల్డ్స్. రైతుకి ఇన్కమ్
రాదన్నమాట. నువ్వు 10,000 రూపాయలు ఖర్చు పెట్టింటే నీకు వస్తే 2,000 రూపాయలు 3,000 రూపాయలు అదనంగా దానిపైన రావచ్చు. మరి రైతును సాకలేదు. రైతుకి ఏం చేయగలుగుతుంది? తిండి గింజలు కొంతవరకు అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఓ పక్క కమర్షియల్ క్రాప్గా ఉండేటువంటి గ్రౌండ్ నట్ క్రాప్ ఏమో నాట్ వైబుల్ అయిపోయింది. ఈ పక్క ఈ వేరే నవధాన్య టైప్ ఆఫ్ క్రాప్స్ మేము 10 క్రాప్స్ డిజైన్ చేసినాం. రెయిన్ఫెడ్ క్రాప్స్ దాదాపు చాలా హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా ఈల్డ్స్ అవి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ తీసుకుంటే రెయిన్ఫెడ్ కండిషన్స్లో అనంతపూర్లో మీకు 4-5 మూట్ల కంటే ఎక్కువ రావు. 4-5 ఉంటే 400-500 కేజీలే వస్తాయన్నమాట. అది వస్తే అది సాధారణ పంట. 500 కేజీలు వస్తే కేజీ 25 రూపాయలతో అమ్ముతున్నారు. అంటే మూట అంటే ఒక 100 కేజీస్ వచ్చి 2,500, ఈసారి కూడా 2,700 ఉందన్నమాట. నీకు 500 వస్తే నీకు 5 బ్యాగులు వస్తే నువ్వు 5 బ్యాగులు ఒకటి 2,700 అమ్మితే నీకు 10,000-12,000 రూపాయలు వస్తే నువ్వు ఎట్లా బతుకుతావు? ఎలా వస్తుంది? సో అది నువ్వు ఎకనామిక్స్ చూస్తే వైబుల్గా ఉంది, కానీ రైతు నుంచి లైవ్లీహుడ్స్ చూస్తే చాలా కావడం లేదన్నమాట. సో దానికోసమనే చాలా క్రాప్స్ బాగా ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు కొంత అంతో ఎంతో ఆశాజనకంగా అనంతపురం జిల్లాలో రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ కూడా వయబుల్ కావచ్చు అని అనిపించేటువంటి ఆశ మాకు ఇప్పుడు ఎక్కడ కనపడుతుందంటే కొంచెం ఈ మిల్లెట్స్లో కాదు పల్సెస్లో కనపడుతుంది. మిల్లెట్స్లో రావడం లేదు. యాక్చువల్లీ మిల్లెట్స్ ఎందుకోసమని మేము ఇప్పుడు ఏం చెప్తామంటే మిల్లెట్స్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ ఓన్లీ టు గ్రో ఫర్ దేర్ ఫుడ్ కన్సంప్షన్, ఇంటి కోసం. బట్ పల్సెస్ ఏవి ముఖ్యంగా కంది కానీ పెసులు, అలసందలు, ముఖ్యంగా ఈ 3 రకాలైనటువంటివి కూడా కొంచెం వయబుల్గా తయారవుతున్నాయి. అంటే రైతుకు అంత కమర్షియల్ క్రాప్స్ అవి రేట్ ఎందుకంటే ఇప్పుడు మద్దతు ధర 6,500 పైన ఉంది కందికి. మార్కెట్లో కొంచెం తగ్గింది అనుకోండి, బట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ప్రొక్యూర్ ఇట్. 6,500 ఉంది. మీకు 4 మూటలే వస్తే కూడా 4 24,000 నీకు వస్తుంది. దానికి అయిండే ఖర్చు 10-12,000 ఉంటుంది. సో నీకు అంతో ఎంతో మిగులుతున్నా అంటే లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది అంతో ఎంతో పెరుగుతుంది. సో ఆ దిశగా ఇప్పుడు మేము ఎక్కువ ఈ క్రాపింగ్ సిస్టమ్స్ను మళ్ళీ ఇప్పుడు మాడిఫై చేస్తున్నాం. ఒకటి ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పండి, కొంత వాళ్ళకి కావాల్సినటువంటి నవధాన్య సిస్టమ్ను, దాంతో నవధాన్యాలు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ వెజిటబుల్స్ ఆల్సో ఇంటూ దాట్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆల్సో చేసి దగ్గర 18-20 వెరైటీస్ క్రాప్ సిస్టంలో పెడుతున్నాం. ఈ 1-2 దాంట్లో కమర్షియల్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా హోమ్ కన్సంప్షన్కే ఉంటాయి అన్నమాట. సో దిస్ సిస్టమ్ ఈజ్ లిటిల్ ఆప్టిమిస్టిక్ నౌ. మేబీ ఇన్ ఫ్యూ ఇయర్స్ వీ విల్ బీ ఏబుల్ టు come out with some kind of a solution. Of course, market vagaries, this is another important point. మనం ఎన్నో చాలా చేయాలనుకుంటాం, అన్నీ చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటాం. ఇది బాగా మనం అగుపిస్తుంది. ఇది ఇప్పుడు చెప్తున్నదే ఫర్ ఎగ్జాంపుల్ కంది కానివ్వండి, తర్వాత పెసులు కానివ్వండి, ఇట్లాంటివి ఇప్పుడు దే ఆర్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ క్రాప్స్. రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మనకు సడన్గా రోజు రేటు డౌన్ అయిపోతాయి. ఎందుకంటే దట్ ఈస్ మోర్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ పాలసీ, ఇవన్నీ కూడా ఈ రేట్స్ను చాలా అఫెక్ట్ చేస్తాయి. సో వాట్ ఈస్ వర్కింగ్ టుడే వీఆర్ నాట్ షూర్ వెదర్ ఇట్ విల్ వర్క్ టుమారో. దట్ అన్సర్టెనిటీ చాలా అన్సర్టెనిటీ, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. బట్ వీ కెనాట్ చేంజ్, వీ కెనాట్ హెల్ప్. సో వీఆర్ హోప్ఫుల్ దట్ మేబీ ఇన్ నెక్స్ట్ 3-4 years we design a cropping system that is economically, that can give some kind of a security, income security to the farmers. Once we do that, I mean, nothing can be thought about as a single solution. Along with other tree crops, along with some incorporating some kind of animal, small ruminants, itlati koncham incorporate cheyadam. Then follow also the natural farming, agroecology, what we call it nowadays, agroecology. So if we can combine all this, I think we see a solution. అది ఒక్క దాంట్లో సమాధానం లేదు. ఇప్పుడు అన్ని మనం కలిపి చూసినప్పుడే సొల్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు అట్ ది మూమెంట్ మై కరెంట్ మిషన్ ఈస్ టు డెమాన్స్ట్రేట్ దిస్ యాజ్ ఎ వైబుల్ మోడల్. వీ కెనాట్ రిప్లికేట్ ఇట్ ఇన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. ఇన్ని సమాధానాల పొందికే దీన్ని చేసి కనీసం లెటర్సే 4,000 మంది 5,000 మంది రైతులతో మనం దీన్ని కానీ చేసి చూపించగలిగితే ఐ థింక్ దట్ ఇట్ విల్ టేక్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. దెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్. పీపుల్ విల్ ఆల్సో టేక్ ఇట్ ఫార్వర్డ్. గవర్నమెంట్స్ ఆల్సో విల్
take it forward. So I am at the moment trying for that. That we call it agroecology. In my definition of agroecology, it integrates all that whatever we have discussed now, and then at a family level it has to be integrated, and then more importantly you have to create some kind of an ecosystem. But actually natural farming is another area where it is very challenging to really propagate it. అది ఇది ఎట్లా ఉందంటే ఇది ఇప్పుడు అది ఒక రిలీజన్ లాగా ఉందన్నమాట. రిలీజన్ అయితే నీకు ఇష్టమైతే నీకు ఇష్టం వచ్చింది దేవుడు నువ్వు కొలుచుకుంటావు కదా, అట్లా ఆ విధంగా రైతులు చేసుకునేటువంటి రైతులు చాలా కమిటెడ్గా చేసుకుంటున్నారు. చాలా వాళ్ళకి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. కాస్ట్ తగ్గిపోతుంది, ఏం లేకపోయినా వాళ్ళకి బాగా కాస్ట్ కూడా తగ్గిపోతుంది. నమ్మకం అయితే మాకైతే బాగా పూర్తిగా నమ్మకం అయితే ఏర్పడింది. దాన్ని మనం వేరే రైతులకు తీసుకుపోదాము, దీన్ని విస్తృతంగా మార్చేస్తాము, గ్రామాన్నే మార్చేస్తాము మన ఎన్నభావిలాగాను ఇంకో అని చెప్పినంటే చాలా ఛాలెంజింగ్గా, చాలా కష్టతరంగా ఉందన్నమాట. దానికి 2-3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమనంటే దిస్ ఇస్ నో ఎనేబులింగ్ సిస్టమ్. మరి ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఏం చెప్తున్నానంటే రైతుకు కావాల్సిన ఇన్పుట్స్ అని రైతే చేసుకోవాలని చెప్తున్నాం. రైతే చేసుకునేటువంటి కాలం ఇప్పుడు అనుకూలంగా లేదు. రైతు అవసరమైతే 500 రూపాయలు ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ 2 గంటలు 3 గంటలు టైం వెచ్చించి దాన్ని నేను చేసుకుంటాను కూర్చుంటాను అనే దానికి చేంజ్ యాటిట్యూడ్లో లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. సో రైతులు చేసుకునేటట్లేరు. బయట నుంచి క్వాలిటీ ఇన్పుట్స్ రెడీగా మనకు ఏ విధంగా అయితే ఈరోజు నీకు యూరియా కానీ సూపర్ కానీ లేకపోతే డిఏపి కానీ ఫోన్ చేస్తే వాడు షాప్ వాడు వచ్చి నీకు ఇంటి దగ్గరికి వేసేసిపోతాడు, అట్లాంటి అవైలబిలిటీ ఇన్పుట్స్, క్వాలిటీ ఇన్పుట్స్ నమ్మకం అట్లాంటి ఎకో సిస్టమ్ అనేది లేదు. సో వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్. మనం చేయలేము, అది గవర్నమెంట్ చేయలేదు. బట్ లక్కీలీ దిస్ న్యూ గవర్నమెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎకో సిస్టమ్. సో అది ఒక మెయిన్ ఆబ్స్టికల్గా ఉంది న్యాచురల్ ఫార్మింగ్ స్కేల్ అప్ చేయడానికి. అగ్రో ఎకాలజీ వితౌట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ మీనింగ్లెస్. సో ఈ రెండవ ఇంపార్టెంట్ ఆబ్స్టికల్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ ఏమనంటే ఈ పెస్ట్ కంట్రోల్. ఒకటి, వీ కెన్ రిలేటివ్లీ ఈజీలీ రీప్లేస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ విత్ natural fertilizers, but we are not able to replace pesticides with natural pesticides. ఇది ఎట్లా అంటే అగ్రో ఎకాలజీ ఎట్లా వర్కౌట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ మోర్ ఏ పెస్ట్ ప్రివెంటివ్ సిస్టమ్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ పెస్ట్ కంట్రోల్ సిస్టమ్. సో దాన్ని అన్నీ నువ్వు కలిసి చేస్తే నీకు పెస్ట్ ఈవెంట్స్ తగ్గిపోతుంది, అగ్రిబయోడైవర్సిటీ బాగా పెరుగుతుంది, బయోలాజికల్ కంట్రోల్ దానికి అదే వస్తుంది. అక్కడక్కడ చిన్నగా ఏదైనా ఉంటే మెకానికల్ మెజర్స్ అవి ఇవి చేసుకుంటే నీకు చాలా తక్కువ ఖర్చుతోనే పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అటువంటి సిస్టమ్ కావాలంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ కండిషన్స్ దట్ యూ విల్ హ్యావ్ టు అగ్రిబయోడైవర్సిటీ అక్కడ ముఖ్యంగా రైతులు చాలా ఉత్సాహంతో చేయాలి. ఒక రైతు చేస్తే కూడా చాలదు. అది యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ల్యాండ్స్కేప్ బేస్డ్ అప్రోచ్లోనే దాన్ని చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ నౌ ట్రయింగ్ టు సీ హౌ వీ కెన్ రియల్లీ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఫర్ దిస్. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఎక్కడ పోతున్నామంటే ఇవన్నీ కూడా కలుపుకొని అగ్రో ఎకాలజీ కూడా కలుపుకొని ఇప్పుడు క్లైమేట్ రిసిలియంట్ అగ్రికల్చర్ అనే దానిపైన ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏది చేస్తున్నామో బిట్స్ పీసెస్ ఏవేవి పని చేస్తున్నా అవన్నీ మనం కంటిన్యూ చేస్తూనే వాటిని అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇంకో చోట చూపించాలా అని చెప్పి దట్ ఈస్ అవర్ లేటెస్ట్ ఇనిషియేటివ్. 12 villages next 5 years. My dream is that in next 5 years 12 climate resilient villages. The climate resilient villages will the important components in that will include, of course, natural farming, saturate the tree crops, and also saturate the vegetation, saturate the natural farming practices, also saturate small ruminants, fodder production, create fodder banks and whatever it is, then saturate also dairy. So incorporate all of them, then create some models. This is where I am banking now, taking everything in last, let us say 40-50 years, not only what we have done, the whole NGO sector has done, we are trying to integrate, bring into this to create some kind of a models. From the success to failure point of view, అది ఎట్లా అంటే
success is also short-lived. Shelf life is short. Shelf life is short. So again, it becomes redundant. Yeah. So then you will have to. కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. What the problems is, because life is very dynamic. You know, the whole technology is changing so fast. People's attitudes are changing so fast. The consumerism is driving nuts to the people. ఇవన్నీ ఆలోచన చేస్తే చాలా మనకేంటంటే వేరే పని లేదు కదా, ఆలోచన లేదు కదా, పని చెప్పి తలకాయలు తినేస్తుంటాయి. సో ఇప్పుడు అన్నీ చేస్తే కూడా నాకేమంటే క్లైమేట్ రెసిలియంట్ బిల్ వేసి చేస్తాం, అన్నీ చేస్తాం, అంతా బాగానే చేస్తాయి, బాగానే రైతులు కూడా ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాంతో ఏం చేస్తారు అనేది పెద్ద, బికాజ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. ఏ విధంగా అయితే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేస్తే మోర్ బోర్వెల్స్ వచ్చి మళ్ళీ క్రైసిస్ వచ్చిందో, నీకు ఆదాయం పెరిగితే కూడా నీ ఎప్పుడైతే యు ఆర్ ఏ slave to this consumerism, you are spending that money, you are burning that money on this kind of consumeristic. కొత్త టీవీ కావాలా, కొత్త సెల్ ఫోన్ కావాలా, కొత్త మోటార్ సైకిల్ కావాలా, కొత్త ఇది కావాలా, కొత్త అది కావాలి, నువ్వు యు ఆర్ యాక్చువల్లీ బర్నింగ్ యువర్ మనీ. ఎందుకు చేస్తున్నాం అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఈ విధంగా రావడానికి కారణం. సో దెన్ మై ఐడియా సరే, దెన్ వీ విల్ హ్యావ్ టు డీల్ విత్ దట్, బికాస్ lot of consumerism is going. Consumerism also breeds, you know, this kind of competition. Right. This also self-centeredness. Materialism. Highly materialistic kind of this thing. So how can we bring in some human element into this? How can we replace competition with cooperation? How can we replace, you know, jealousy with some kind of a concern? How can we, make people think about others? Father Ferrer again, you know, whatever he said earlier, whatever development we do in the end, I think Father Ferrer's philosophy depth comes from there actually. If people are not concerned about each other, whatever you create, you are threatening. You are threatening people, you are also threatening the environment. Rendu destroy చేయడం అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్గా మనం ఎక్కడో హ్యూమన్ కన్సర్న్ అనేది మనం తీసుకురాకపోతే కష్టం. అందుకోసమనే ఇప్పుడు ఎక్కువ నేను ఏం మాట్లాడుతున్నాను, అమ్మతత్వం గురించి మాట్లాడుతున్నాను. అమ్మతత్వం అంటే ఫర్ మీ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ కైండ్, బీయింగ్ కంపాషనేట్, ట్రైంగ్ టు హెల్ప్ ది వీక్. అమ్మ ఏం చేస్తుంది, ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ప్రేమ దయాకరుణ వాళ్ళపైన ఎక్కువ చూపిస్తారు. మన వాళ్ళు ఎక్కువ అవసరంలో ఉన్నానికి అంత ఎంత చేయాలి. ఈ ఎలిమెంట్ మనం తీసుకురాకపోతే మనం ఎంత డెవలప్మెంట్ చేసినా మళ్ళీ మామూలు ప్రాబ్లమ్స్. ఈరోజు అమెరికాలో మనం చూస్తున్నాం, వాడు ఏం చేస్తారు, వాడు ఎవడోడు 17 ఏళ్ళకి వాడు కనుక్కుంటాడు, వాడేదో వాడిని ఫ్రస్ట్రేషన్ అనుకుంటే స్కూల్లోకి పోతే టక్ చూసేస్తాడు. ఎంతమంది 20 మంది చచ్చిపోయినారు, 15 మంది చచ్చిపోయారని మన పేపర్లో. అట్లాంటి సొసైటీ క్రియేట్ చేయడానికి మనం ఇంత డెవలప్మెంట్, ఈ తలకాయ ఎంత బద్దలు కొట్టుకోవాలా? లేదు ఏదో మిస్సింగ్ అనేటువంటి ఒక బలమైనటువంటి భావన నాకు ఈ మధ్య వస్తుంది. అందుకోసమనే లెట్ us థింక్ అబౌట్ అమ్మతత్వం అని చెప్పి ఈ మధ్య నాకు కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ గ్రూప్స్లో వాళ్ళు చూపించడం అనేది. సో ఒక ఆమెకు యాక్సిడెంట్ అయితే ఆమెకు దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటే వాళ్ళు ఊరంతా తిరిగి దాదాపు 2-2.5 లక్షల రూపాయలు వాళ్ళ ఊర్లో కలెక్ట్ చేసి ఆమెకి ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ ఊర్లోనే వాళ్ళే ఆ విధంగా కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ఆమెకు క్యాన్సర్ వచ్చిందనమాట. క్యాన్సర్ వస్తే ఆమెకు చాలా ఖర్చు కావాలని చెప్పినంటే వాళ్ళు దే వెంట్ అవుట్ ఆఫ్ వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ వాళ్ళ క్రెడిట్ ఫండ్స్ వాళ్ళ సేవింగ్సే ఉన్నాయి. దాంట్లో దే గేవ్ ఏ లోన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh టు హర్. నాట్ ఓన్లీ లోన్ గివింగ్, దే సెడ్ యూ డోంట్ థింక్ ఆఫ్ రీపేయింగ్ ఇట్ నౌ, వెన్ యూ బికమ్ ఆల్ రైట్ దెన్ ఓన్లీ యూ థింక్, తర్వాత చూద్దాం, మీరు బతకండి. సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి అట్లా. బట్ వీ విల్ హ్యావ్ టు స్ప్రెడ్ ది మెసేజ్. అట్లాగా అయితే కానీ డెవలప్మెంట్ అనేది మీనింగ్ ఉండదేమో. ఇంత చేసిండేది కూడా మనం ఎక్కువ మళ్ళీ కాంపిటీషన్, హింసను, సెల్ఫ్ సెంటర్డ్నెస్, చీటింగ్ ఇవన్నీ చేసేదానికి మనం కారణం అవుతామేమో అని ఒక రకమైనటువంటి ఏమంటారు ఫీలింగ్ కూడా నాలో ఉందన్నమాట. బట్ వీ హ్యావ్ టు జస్ట్ సీ హౌ వి షుడ్ కీప్ ఆన్ ట్రైయింగ్. మల్లారెడ్డి గారితో ఒక 50 సంవత్సరాల అనుభవాల్ని, ముఖ్యంగా రైతుల సమస్యలు, వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతులు, అది అనంతపురం గురించి అనుకున్నప్పటికీ కూడా వర్షాధార ప్రాంతం ఎక్కడున్నా కూడా ఈ సమస్యలు ఇంచుమించుగా వర్తిస్తూ ఉంటాయి. అయితే ఆయన చేసిన ప్రయోగాల నుంచి నేర్చుకున్న అనుభవాలు మొత్తం చాలా గ్రామాల్లోకి వెళ్ళడంతో పాటు ప్రభుత్వాలు కూడా స్వీకరించి వాటి కార్యక్రమాలను రూపొందించడం, వాటి ఆధారంగా వాళ్ళు కూడా ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ 50 ఏళ్ల అనుభవాల్లో చూసాము. అయితే సమస్యలు ఇంకా
పూర్తిగా తగ్గలేదనే అనిపిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా కొత్త సమస్య వస్తున్నది. మనము చేస్తున్న కొద్దీ ఆ సమస్యలు అలా పెరుగుతూనే ఉన్నాయా అని కూడా ఒక రకమైన నిరాశ కలుగుతుంది. కానీ మల్లారెడ్డి గారు అందరిలా నిరాశపడేవారు కాదు. ఈ సమస్యని కొత్త పరిష్కారం ఏముంది అని ప్రయోగం చేయడంతో పాటు సమస్యకి మూలమైన విషయాలు ఏమిటి అని ఆలోచన చేసి ప్రస్తుతము అగ్రో ఎకాలజీ, క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అంటే వాతావరణానికి ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొని వ్యవసాయం ఎలా నిలబెడుతుంది అన్న విషయంతో పాటుగా ప్రజలందరూ కూడా ఒక అమ్మతత్వాన్ని అలవాటు చేసుకోగలుగుతారా? దయతో, కరుణతో, జాలితో, ప్రేమతో వారి చుట్టుపక్కల వారందరితోటి కలిసి జీవించగలుగుతారా? మనం చేస్తున్న అభివృద్ధి కొత్త సమస్యని సృష్టించకుండా ఈ అమ్మతత్వం ద్వారా ఒక సుదీర్ఘమైన పరిష్కారంగా, చాలా కాలం నిలిచే ఒక పరిష్కారంగా మనము సృష్టించగలుగుతామా? ఈ దిశలో ఆయన ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. ఆయన ఒక నిరంతరం శ్రమించే ఒక శ్రమజీవిలాగా, ఒక రైతులాగానే ఒక అభివృద్ధి ప్రదంలో వస్తున్న రకరకాల సమస్యల్ని తన ఆలోచనలతోటి, తన పనులతోటి కొత్త పరిష్కారాన్ని చూపించడంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. ఆయన చాలామంది డెవలప్మెంట్ వర్కర్కి, ఈ అభివృద్ధి క్షేత్రంలో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలకి ఆయన 50 సంవత్సరాల అనుభవం ఒక ప్రేరణగా ఉంటుంది. అందులో వచ్చిన అనుభవాలు మంచివి, చెడ్డవి అన్నీ కూడా చూసి నేర్చుకునే అవకాశం చాలామందికి ఉంది. మల్లారెడ్డి గారు, మీ అనుభవాలన్నీ మాకు తెలియచేసినందుకు ఒక చాలా లాంగ్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. యాక్చువల్లీ చాలా విషయాల్ని సుదీర్ఘంగా చర్చించే అవకాశం దొరికినందుకు మా ఛానల్ సభ్యులందరి తరపున మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు ముఖ్యంగా, ఎందుకంటే నా చాలా విషయాలు మీరు చెప్పించగలిగినారు. నాతోనే అంతం కాకుండా విని ఇంకొక చోట వినేదానికి కూడా అవకాశం, మనం వేరే వాళ్ళకు కూడా ఆ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. మల్లారెడ్డి గారు 50 సంవత్సరాలు ఈ క్షేత్రంలో పూర్తి చేసిన సందర్భంగా మనం రకరకాల ఉత్సవాల నుండి, లేకపోతే మంతనాల నుండి రకరకాల చర్చలు చేసుకుంటున్నాము. ఆ సందర్భంలో మల్లారెడ్డి గారితో చేసిన ఈ చర్చలన్నీ 5-6 ఎపిసోడ్స్ లాగా మన యూట్యూబ్ ఛానల్లో మానవలోకంలో విడుదల చేస్తాము. ఇవి అందరికీ ఉపయోగపడతాయని, మల్లారెడ్డి గారి ఈ అనుభవానికి ఒక చిన్న అభినందన మా ఛానల్ నుంచి, వాసన్ ఫౌండేషన్ నుంచి, అందరి నుంచి కూడా ఒక చిన్న చంద్రుడికి నూలు పోగులాగా ఒక చిన్న అభినందన మా అందరి తరఫు నుంచి. దీన్ని ఒప్పుకుని ఆయన మాతో మాట్లాడినందుకు మేమందరం కూడా మీకు కృతజ్ఞులమై ఉంటాం. నమస్తే. మై ప్లెజర్. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మల్లారెడ్డి గారికి చాలా ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనతోటి ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా చాలా విషయాలు మల్లారెడ్డి గారితో చర్చించాల్సిన అవసరం ఉంది. మనము మిగతా అంశాలని వచ్చే భాగంలో మాట్లాడుకుని మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం.